హై వ్యూవర్స్, కొన్ని ఇన్సిడెంట్స్ వైరల్ అవుతూ ఉంటాయి, వీడియోల రూపంలో. ఎంత భయంకరంగా ఉంటాయి అంటే అసలు అవి. ఆ వీడియో ఎలా తీసాడు రా బాబు, ఆపాలి కదా అంటారు. ఆపడానికి వెళ్తే ఈయన కూడా చంపేస్తారు కదా. అలా చూడండి, అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం పనకచెర్ల, అక్కడ జిలానీ అని చెప్పేసి ఓ వ్యక్తి, మెహబూబ్ అని చెప్పేసి ఒక ఆడామె, ఈమె అక్కట, జిలానీ తమ్ముడాట. వీళ్ళకి ఇంటికి సంబంధించి గొడవలేవో ఉన్నాయి. నేను గతంలో పలు సందర్భాలలో చెప్పా, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, బంధువులు అయితే ఇంటి స్థలాల్లో, పొలం స్థలాల్లో సమస్యలు కనుక ఉన్నట్టయితే కూర్చొని సామరస్యపూర్వకంగా మీరు కనుక చర్చించుకుంటే కథం అయిపోతుంది. అలా కాదని పంచాయతీ దాకా పట్టుకెళ్ళినా, అలా కాదని కోర్టుల దాకా పట్టుకెళ్ళినా, ఈవిడొకడు మూర్ఖుడు ఉంటాడు, కొట్టుకోవడం, చంపుకోవడం. లేదు ఇద్దరు సవ్యంగానే ఉన్నారు అనుకున్నా, ఈ కోర్టు చుట్టూ తిరిగి కాలం అంతా అయిపోయింది, డబ్బు అంతా అయిపోయింది. సో ఖచ్చితంగా ధర్మం అనేది ఒకటి ఉండిద్ది. ఆ ధర్మం ప్రకారం పోకపోయినా అవతల తేడాగాడు, అవతల తేడాది, వాళ్ళంతే మూర్ఖులు, అత్యాశలు అనుకున్నప్పుడు మీకు రావాల్సింది రూపాయి అనుకుందాం. అవతడు అసలు ఎంత ఇస్తాడో ఫస్ట్ అడగండి. అసలు ఇవ్వను అన్నప్పుడు, దేవుడి వల్ల మీరు సంపాదించుకోవచ్చు అనుకున్నప్పుడు వదిలిపడేసేయండి. జనానికి చెప్పాల్సింది చెప్పేసేయండి, నాకు రావాల్సింది ఉంది బట్ నాకు వద్దనుకున్నా, ఎందుకంటే వాడు అసలు ఇవ్వను అంటున్నాడు, గొడవ మీద వదిలేసి వాళ్ళని తీసుకోమని చెప్పారు. అలా కాదు, మీరు సంపాదించుకోలేరు, దాన్ని అప్పుడు ఊర్లో పంచాయతీ పెట్టి ధర్మంగా నాకు రావాల్సింది ఉందయ్యా, మరి ఇట్ట అంటున్నాడు, ఇట్ట అంటుంది, మరి ఏంటని చెప్పేసి మాట్లాడుకోవాలి. అది ఇంక చేయి దాటేలా ఉన్నాయిరా, కొట్టుకునేలాగా చంపుకునేదాకా వచ్చేటట్టు ఉన్నాయంటే వదిలేసేయండి, ఏం పర్లే. ఇక్కడ చూడండి, అసలు ఆ జిలానీ అనేవాడు మహబూబీ అని చెప్పేసి అసలు అక్కనే వామ్మ గొడ్డలతో గొర్ర నరికాడండి. తీవ్ర గాయాల పాలైంది, చావుబూతుల మధ్య ఉంది ఇప్పుడు ఆసుపత్రిలో. వీడు పట్టుకొని లోపలేశారు. ఏం ఉపయోగం? వీడి జైలు, ఆమె చావుబూతుల మధ్య. ఏం కావాలి ఇంకా స్థలాలు ఏం పీక్కోవటానికి, ఏం చేసుకోవడానికి? కొంచెం మనుషులుగా బతకండి.